కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు అరే ఇంత బాగా తీయొచ్చా, ఒక 2 నిమిషాల కథే కదా కానీ ఎంత బాగా తీశారనిపించింది. అలాంటి ఒక సినిమా ఇప్పుడే చూశాను. ఆ సినిమా చూసినప్పుడు నిజంగా చాలా మనసులోనే ఆనందం వేసింది. ఎందుకంటే ఇంత బాగా తీయొచ్చా అనిపించింది. కొన్ని సినిమాలకు డైరెక్టర్స్ క్రెడిట్ రావాలి, ఆ డైరెక్టర్ రైటర్ అయితే అది ఇంకా సూపర్ గా చేస్తారనే ఒక ఫీల్ ని నాకు ఎప్పుడు ఉండేది. దాన్ని నిజం చేశారు డైరెక్టర్ వెంకీ అట్టూరి గారు. ఆ సినిమా పేరు వచ్చేసరికి విశ్వనాథన్ అండ్ సన్స్. విశ్వనాథన్ సన్స్ లో హైలైట్ పాయింట్స్ ఒక్కటి కూడా మీరు ఎవరు కూడా మిస్ అవ్వరు. అంతే, అంత బ్యూటిఫుల్ గా ఉంటది. ఎవరు కూడా అంటే నేను ఏ పాయింట్ చెప్తున్నానంటే ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ కూడా మిస్ అవ్వరని చెప్తున్నాను. అది ఫ్యామిలీ మొత్తం కూడా అందరూ వచ్చి ఒకసారిగా కూర్చొని చూసే సినిమా. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, ఒక్కొక్కళ్ళ పర్ఫార్మెన్స్ కూడా. కథగా చెప్తే గానీ లేకపోతే ఆర్టిస్ట్ గురించి చెప్తే గానీ ఎక్కువ మంది ఉండరు. సూర్య గారు ఒక 42 years ఇండియా తరఫున ఆడే ఒక రైఫిల్ ప్లేయర్. వాళ్ళ మదర్ రాధిక శరత్ కుమార్ గారు. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఒక బాండింగ్, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మీరు సినిమా చూస్తే మాత్రం థరోలీ ఎంజాయ్ చేస్తారు. ఇకపోతే నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన ఒక అంశం, కోపం అనేది అందరికి ఉంటది కానీ దానికి కూడా అలసిపోతే కోపం అలసిపోతుంది. అసలు కోపం అలసిపోతే ఆ కోపం తగ్గిపోతుంది అనే పాయింట్ అందరికీ తెలిసినా సరే దాన్ని ఎవరు దాన్ని స్పెసిఫిక్ గా చెప్పలేదు ఇంతవరకు. ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడో దర్శకుడు. నిజంగా చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా హాయిగా అనిపించింది. ఎవరైనా సినిమాకి వచ్చేది మన ఎంజాయ్ చేయడానికి, ఆ 2.5 గంటలు పర్ఫెక్ట్ గా ఎంజాయ్ చేసాము. ఇందులో 2 వెర్షన్స్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి. ఆ 2 వెర్షన్స్ ని కూడా నేనైతే థరోలీ ఎంజాయ్ చేశాను. కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగుంది, కొంతమంది సెకండ్ హాఫ్ బాగుంది అంటారు కానీ ఇట్స్ ఎ కంప్లీట్ ఫిలిం. చాలా చాలా బాగుంది. హానెస్ట్ ఫిలిం. నాకు అంటే ఒక చిన్న చిన్న అసలు ఎవరితో గొడవ కూడా ఉండదు, ఎవరు విలన్ కూడా ఉండరు. అక్కడున్న పరిస్థితులే విలన్ గా ఉంటాయి తప్ప ఆ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మాత్రం చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. నాకు ఈ మధ్య కాలంలో చూసిన సినిమాల్లో విపరీతంగా నచ్చిన సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్. హీరోయిన్ ని టచ్ కూడా చేయకుండా సినిమా అంతా కూడా క్యాప్చర్ చేశారు. మామూలు విషయం కాదు. నాకు అసలుకి అసలు అన్నిటికంటే అది బాగా నచ్చింది. ఎనీవేస్ ఈ సినిమాకి ఇంతకంటే ఎక్కువ చెప్పకుండా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా చేసినప్పుడు కానీ లేకపోతే కెమెరా వర్క్ కానీ చాలా పర్ఫెక్ట్ కుదిరింది. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నిజంగా బాబాయ్ ఇంత పెద్ద రిచ్ పీపుల్ ఉంటారా అని చెప్పేసి నాకు తెలిసి 99% మంది ప్రేక్షకులు ఆ లావిష్నెస్ ని ఎంజాయ్ చేస్తారు. దానికి సహకరించిన నిర్మాత నాగవంశికి మాత్రం ఖచ్చితంగా కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ అక్కడ కనబడుతుంది. మంచి మంచి లొకేషన్స్. ఇకపోతే మధ్యలో రవీనా టండన్ గారి క్యారెక్టర్ మమితా బైజు అనే అమ్మాయి అసలు ఎరగ తీసేసింది. అసలు ఇంకా క్యారెక్టర్ లో ఆ అమ్మాయిని తప్ప ఇంకా అసలు ఎవరిని ఊహించుకునే పరిస్థితి కూడా లేదు. అంత బాగున్న ఒక క్యారెక్టర్. ఆ థరోలీ ఎంజాయ్. మీరు కూడా సినిమా చూస్తే మాత్రం మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ట్యాగ్ తెలుగు విశ్వనాథ్ అండ్ సన్స్ కి ఇస్తున్న రేటింగ్ 3.5 out of 5. నేను మీ శివ మల్లాల.